ఇంట్లో సాంబార్ లేదా పప్పు చేసినప్పుడు సైడ్ కి నంచుకొని తినడానికి గిట్ల ట్రై యూరి అదే దొండకాయ పకోడీ. దీన్ని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. టేస్ట్ విషయానికి వస్తే జబర్దస్త్ ఉంటది. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా మీకు నేను నేర్పిస్తా. చలో గట్టి చెప్తా, మంచిగా నూరి. పావు కిలో దొండకాయలు తీసుకొని నేను చూపిస్తున్న విధానంగా సన్నగా మటర్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా, పచ్చిమిర్చి కలిమాకు వేసుకొని మంచిగా కలుపుకోండి. వావ్ పచ్చడి. నీ అవ్వ పకోడీ అంటే పచ్చడి అంటున్నావు, ఏడ దొరికినవయ్యా నువ్వు. అందులో 5 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, కొన్ని నీళ్ళు జీలకరించుకుంటే సేమ్ నేను చూపించిన విధానంగా కలుపుకోండి. తర్వాత సీదా తీసుకెళ్లి మరుగుతున్న నూనెలా కొంచెం వేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ లో మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అరే మిరియాలు వేసుకోవచ్చా? అయ్యో మిరియాలు ఒకటి ఎందుకు తాత, కొన్ని గనెట్రాలు మంచిగా ఉంటది. ఒకవేళ అవి కూడా సరిపోవంటే మల్లెపూలు, అరటి పనులు కూడా వెనకటికి నీలా అంటాడు. చీకట్లో ఫోన్ లైట్ ఆన్ చేసుకుని ఫోన్ దొరుకుతలేదని తెల్లారిన దాకా వెతికిండంట. నువ్వు నాకు అట్లనే దాపరమైన నీ అవ్వ నడివిడికెళ్ళి ఇంకేముంది మీదికెళ్ళి ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకోరి, కడుపు నిండా తినూరి. వీడియోకి అయితే లైక్ కొట్టి పోరి.